ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 52వ 53వ అయిపోయింది. 52వ ఇంతకుముందు 53, 52, 52లో ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు 52వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకర వారు మనకు అనుగ్రహించినటువంటి కృష్ణాష్టకం, శ్రీకృష్ణాష్టకం, అందులో ప్రథమ శ్లోకం. భజే వ్రజైకమండనం సమస్త పాపఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ నందనందనం సుపిచ్చగుచ్చమస్తకం సునాదవేణుహస్తకం అనంగరంగసాగరం నమామి కృష్ణనాగరం. ఇది ప్రత్యేకమైన ఛందస్సు. పంచచామర వృత్తం అంటారు. జర జర జగంబు పంచచాననంబం అంటారు. జర జర జగ అనే గణాలు ఉంటాయి. భజే వ్రజైక మండనం సమస్త పాపఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ నందనందనం జర జర జగ అనే గణాలు. సుపిచ్చగుచ్చమస్తకం సునాదవేణుహస్తకం అనంగరంగసాగరం నమామి కృష్ణసాగరం. అనంగరంగసాగరం మన్మధుడిని మించిన అందగాడాయన. నమామి కృష్ణనాగరం. నాగరం మధురానగరంలో అద్భుతమైన ప్రసిద్ధి పొందాడు ఆయన. అటువంటి కృష్ణ పరమాత్మకు నమామి నమస్కరిస్తున్నాను. భజే వ్రజైకమండనం. వ్రజ గోపవ్రజం, నందవ్రజం అంటే వ్రేపల్లె, దానికి అలంకారం. సమస్త పాపఖండనం, పాపాలు తొలగించేవాడు. స్వభక్త చిత్తరంజనం, తన భక్తుల యొక్క మనసులను రంజింపజేసేవాడు. సదైవ నందనందనం, ఎప్పుడూ నందనవనంలో ఆనందంగా ఉంటాడు ఆయన. సుపిచ్చగుచ్చ మస్తకం, ఆయన శిరస్సుపై బర్హిపించం, నెమలిపించం అలంకరించబడుతుంటుంది. సునాద వేణు హస్తకం, అద్భుతంగా నాదం చేస్తుంటాడు వేణునాదం. అటువంటి వేణు చేతిలో ఉంది. అలాంటి స్వామిని నేను సేవిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. భజే వ్రజైకమండనం సమస్త పాపఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ నందనందనం సుపిచ్చగుచ్చమస్తకం సునాదవేణుహస్తకం అనంగరంగసాగరం నమామి కృష్ణనాగరం. ఇప్పుడు 82వ లహరి. బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖిత మృదంగవహతా చేత్యాది రూపం దథౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ స్వదేహభాగో హరి పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హి న చేత్ కో వా త్వదన్యోధికః. స్వామి, నీకంటే అధికులు ఎవరైనా ఉన్నారా? లేరు. త్వదన్యః అధికః కోవా కహావా. బాణత్వం వృషభత్వమర్దనవపుష, బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖిత మృదంగవహత చేత్యాది రూపం దథౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహభాగో హరి పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హి న చేత్ కో వా త్వదన్యోధికః. హే ఆర్యాపతే, ఓ పార్వతీపతి, అమ్మవారికి ఆర్యాదేవి అని అర్థం ఉంది పేరు. త్వద్దేహభాగ, నీ దేహంలో భాగమైనటువంటి హరి విష్ణువు. బాణత్వం, త్రిపురాసుర సంహారంలో నీకు బాణంగా మారిపోయాడు. వృషభత్వం, వాహనమైంది ఏమిటి? నంది. ఇంకా అర్ధవపుష, సగం శరీరంతో. భార్యాత్వం, కడతర్భావాన్ని. ఘోణిత్వం పొందినటువంటి వాడెవరు? సగం శరీరం అర్ధనారీతత్వం, నారీశ్వరతత్వం మీ విశేషమైన తత్వం కదా. ఘోణిత్వం వరాహత్వం. ఘోణి అంటే వరాహం. అది చూడడానికి
సఖిత మిత్రత్వం, మృదంగ వహతాచ తాండవ సమయంలో మృదంగాన్ని వహించడం కోసం ఆ వరాహమూర్తి ఇత్యాది రూపం, ఇలాంటి రూపాలన్నీ దదౌ ధరించాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అనేక రూపాల్లో నేను సేవించాడు. పార్వతీదేవి రూపంలోను, అలాగే త్రిపురాసుర సంహారంలో నీకు బాణంగా మారాడు. అలాగే నందీశ్వరుడు రూపంలో నీకు వాహనంగా మారాడు. అర్ధశరీరంగా పార్వతీదేవిగా మారాడు. నువ్వు తాండవం చేసినప్పుడు వరాహనారాయణ స్వామిగా శ్రీ మహావిష్ణువుగా మృదంగా వాయించాడు. నీ పాదాలకు తన నేత్రాన్ని అర్పించాడు. అంటే సహస్ర కమలాలతో స్వామిని పూజించినప్పుడు ఒక కమలం తక్కువైతే ఆ నేత్రాన్ని సమర్పించాడు. ఎవరు? శ్రీహరి. అటువంటివన్నీ కృతవాన్ చేశాడు ఆయన. ఎవరైనా సయేవహి, ఆ శ్రీ మహావిష్ణువే. అంజితే ఆయన ఎంత గొప్ప స్థానం పొందాడు. పూజ్యాత్ పూజ్యతరహ, పూజించబడే వాళ్ళల్లో కంటే ఇంకా పూజించదగినవాడు. నచేత్ లేకపోతే తదన్య, ఆయనకంటే ఇతరుడు ఎవడైనా సరే అధిక కోవా, అధికుడు ఉన్నాడా? అందరికంటే అధికం ఆయన పొందాడు శ్రీ మహావిష్ణువు. ఎందుకు పొందాడు? నిన్ను సేవించాడు కనుక. ఎలా సేవించాడు? ఓ పార్వతీపతి, నీ దేహంలో భాగమయ్యాడు విష్ణువు. త్రిపుర సంహార కాలంలో బాణంలా అయ్యాడు. అలాగే నీకు వృషభవాహనుడయ్యే వృషభావం పొందాడు వాహనంగా ఉండడం కోసం. నీ అర్ధశరీరంలో అర్ధభాగంగా ఉమాదేవి రూపంలో ఉన్నాడు. అలాగే నీ జ్యోతిరంగ రూపంలో ఉన్నప్పుడు నీ యొక్క అడుగు భాగం చూడడం కోసం వరాహనారాయణ స్వామిగా వెళ్ళాడు. అలాగే నీకు మిత్రుడుగా ఉంటూ నువ్వు తాండవం చేసినప్పుడు మృదంగం వాయించాడు. అలాగే నీ పాదాలకు ఆ నేత్రం అర్పించాడు ఒక కమలం తక్కువైనప్పుడు సహస్ర కమల దళార్చనలు. అంచేతనే ఆయన అందరికంటే గొప్ప స్థితిని పొందాడు. లేకపోతే ఇంకెవరికైనా వస్తుందా ఆధిక్యం? బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖిత మృదంగవహతా చైత్యాది రూపం దసౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహభాగో హరిః పూజ్యాత్ పూజ్యతరః సయేవ హి న చేత్ కోవా తదన్యోధికః. ఆయనకంటే గొప్పవాడు ఇంకెవడు లేడు. కారణం నిన్ను అన్ని విధాలుగా సేవించాడు కనుక. పునర్మిలామ ఆగామిని కార్యక్రమే. స్వస్తి.